ప్రపంచంలో ఏ కొత్త ఆవిష్కరణ బయటకు వచ్చినా పాతవి కనుచూపు మేరలో కనిపించకుండా పోతాయి. కొత్త దాని ఎంట్రీతో ఎంతో నష్టం జరిగిపోతుందని ప్రచారం జరుగుతూ ఉంటుంది. మన దేశంలోకి బిట్ కాయిన్ లాంటి డిజిటల్ పేమెంట్స్ వచ్చినప్పుడు ఇది కొనసాగడం కష్టమన్నారు. డార్క్ వెబ్ లో కార్యకలాపాలు కాబట్టి ఖచ్చితంగా మోసాలు జరిగిపోతాయని భావించారు. కానీ ఇప్పుడు ఆ సదుపాయం లేకుంటేనే కష్టం అంటున్నారు. అంతెందుకు, ఒకప్పుడు కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతాయన్నారు. ఇప్పుడు అదే కంప్యూటర్ లక్షల ఉద్యోగాలను సృష్టిస్తోంది. ఒకప్పుడు ఇంటర్నెట్ వస్తే అదేదో మిలిటరీ డిజిటల్ హబ్ అని జనానికి పెద్దగా వర్కౌట్ కాదన్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోకి ఇంటర్నెట్ వచ్చేసింది. థియేటర్లను తలదన్నేలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. తాజాగా ఇప్పుడు ఏఐ గురించి అలాగే ప్రచారం జరుగుతోంది. ఏఐ రాకతో ఉద్యోగాలు పోతాయని, అనేక రంగాలు కుప్పకూలిపోతాయని భయపెట్టారు. కానీ కొంత సర్దుబాటు జరిగిన తర్వాత రేపటి కాలంలో దానితో అపారమైన ప్రయోజనాలు పొందినప్పుడు ఈ విషయం గుర్తు చేసుకోవడం జరుగుతోంది. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, టెక్నాలజీ అన్నది ఎవరు ఆపినా ఆగదు. ఒకరికి ఇష్టం లేదని నిలిచిపోదు. అది నిరంతరం ఎదుగుతూ విస్తరిస్తుండే ప్రక్రియ. దాన్ని అందిపుచ్చుకొని అలవాటు పడాల్సిందే తప్ప చేయాల్సిందేమీ ఉండదు. ఇప్పుడు మన ముందుకు మరో కొత్త వ్యవహారం వస్తోంది. పూర్తిగా కొత్తది కాకపోయినా అందరికీ అంతగా తెలియనిదిగానే చెప్పాలి. కంటికి కనిపించని అత్యంత విలువైన డిజిటల్ కరెన్సీ ఇప్పుడు జనానికి మరొక ప్రపంచాన్ని చూపిస్తోంది. దీనికి ఇల్లు ఉండదు, ప్రాపర్టీ ఉండదు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉండదు, చేతిలో క్యాష్ ఉండదు. అయినా రిచ్ పర్సన్స్ గా గుర్తింపు పొందే వాళ్ళు వచ్చేసారు. వారి దగ్గర ఉండేది బిట్ కాయిన్ అనబడే డిజిటల్ కరెన్సీ. ఒకప్పుడు దానిని వ్యతిరేకించిన భారత ప్రభుత్వం డిజిటల్ రూపాయిని ఎకానమీలో ప్రవేశపెట్టింది. పైగా క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ని గుర్తించకపోయినా దాని మీద వచ్చే లాభంలో 30% పన్ను వసూలు చేస్తోంది. నేరుగా చెప్పకపోయినా భారత్ లోను క్రిప్టో కరెన్సీకి గేట్లు ఎత్తినట్లే అనుకోవచ్చు. ఇటీవల కాలంలో మన దేశంలోనూ అనేక మంది క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు చేస్తున్నారు. తాజాగా భారీ రాబడులు రావడంతో మరింత ఎక్కువ మంది దీనిపై మక్కువ చూపుతున్నారు. అయితే క్రిప్టో కరెన్సీపై ఇండియాలో ఆమోదం ఉందా? దీనిపై పన్ను విధానాలు ఎలా ఉన్నాయి? ఒకప్పుడు అపనమ్మకంగా చూపినటువంటి క్రిప్టో కరెన్సీ ఇప్పుడు ఎందుకు బంగారం, వజ్రం కన్నా విలువైనదిగా మారిపోయిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినప్పటి నుంచి బిట్ కాయిన్ తో సహా అనేక క్రిప్టో కరెన్సీల ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ క్రమంలోనే ఇటీవల బిట్ కాయిన్ ధర $1,00,000 దాటేసింది. దీంతో మరోసారి పెట్టుబడిదారులు క్రిప్టో కరెన్సీపై ఫోకస్ చేశారు. క్రిప్టో కరెన్సీ అంటే క్రిప్టోగ్రఫీ ద్వారా భద్రపరచబడిన డిజిటల్ లేదా వర్చువల్ కరెన్సీగా చెప్పుకోవచ్చు. వీటిని నకిలీ చేయడం లేదా 2 సార్లు ఉపయోగించడం అనేది దాదాపు అసాధ్యం. ఎందుకంటే వీటిని అత్యంత భద్రత కలిగిన బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించి వికేంద్రీకృత నెట్వర్క్లలో రూపొందించారు. బ్లాక్ చైన్ అనేది బిట్ కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీలకు సహాయపడేలా ఏర్పడిన సాంకేతిక టెక్నాలజీ. వీటి విషయంలో భారతదేశంలోనూ ఒక ఫ్రేమ్ వర్క్ ను సిద్ధం చేస్తున్నారు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 247A ప్రకారం వర్చువల్ డిజిటల్ ఆస్తులుగా వర్గీకరించబడిన క్రిప్టో కరెన్సీలను భారతదేశంలో ఇంకా అధికారికంగా గుర్తించలేదు. అయినప్పటికీ వర్చువల్ డిజిటల్ అసెట్స్ పై పన్ను విధించడం జరుగుతూ ఉంటుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 115BBH, సెక్షన్ 194S ప్రకారం BDAని విక్రయించడం ద్వారా వచ్చే లాభంపై 30% ఫ్లాట్ ట్యాక్స్, లావాదేవీలపై 1% పన్ను మినహాయింపు ఉంటుంది. అంటే మీరు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టి దాని నుంచి లాభం పొందినట్లయితే వచ్చిన ఆదాయాలపై 30% చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నమాట. క్రిప్టో కరెన్సీ ద్వారా వచ్చే లాభాలపై 2022లో 30% పన్ను విధించాలని ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఇప్పటికే లక్షల మంది క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారు. బిట్ కాయిన్ అంటే ఏంటో, దానిని ఎలా మైనింగ్ చేయాలో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. 2010లో అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు స్టాక్ వాల్యూస్ దారుణంగా పడిపోయాయి. అప్పుడు పెట్టుబడులు ఎక్కడ పెట్టాలో అర్థం కాక అయోమయంలో ఉన్న వారికి క్రిప్టో కరెన్సీ ప్రత్యామ్నాయంగా కనపడింది. అప్పుడు బిట్ కాయిన్ లో ₹1,000 పెట్టుబడిగా పెట్టిన వారికి ఇప్పుడది $2,450 కోట్ల విలువ చేయడం అన్నది అసాధారణమైన విషయంగా ఉండిపోయింది. అదేంటో గానీ ఇప్పటికప్పుడు బిట్ కాయిన్ గాలిబుడగలాగా అతి త్వరలోనే పేలిపోనుందని పుకార్లు కూడా వ్యాపించాయి. కానీ వర్చువల్ కరెన్సీగా పిలువబడే బిట్ కాయిన్ విలువ మాత్రం ఇంతింతై వచుటింతైనట్లుగా ఆగకుండా పెరుగుతూనే ఉంది. లక్సెంబర్గ్ ఆధారంగా పనిచేసే బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ వెల్లడించినటువంటి వివరాల ప్రకారం చూస్తే బిట్ కాయిన్ తన ప్రయాణాన్ని $1,000 వద్ద మొదలుపెట్టింది. అంటే ప్రారంభంలో ఒక బిట్ కాయిన్ కు బదులుగా $1,000 లేదా ₹70,000 లభించేవి. 2009లో లాంచ్ అయిన తర్వాత ఈ వర్చువల్ కరెన్సీ విలువలో అనేక సార్లు భారీ ఎగుడు దిగుళ్లు నమోదయ్యాయి. ఇప్పటికీ కొంతమందికి బిట్ కాయిన్ అంటే ఏమిటనేది తెలియదు.
మీకు తెలుసా, దీనిలో ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. మన వద్ద 1000 రూపాయలుంటే అంతకు తగ్గ బిట్ కాయిన్ మన పేరుతో నమోదవుతుందన్నమాట. అది రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గే సమస్య ఇప్పటి వరకు కనిపించలేదు. బిట్ కాయిన్ అనేది ఒక వర్చువల్ కరెన్సీ, అంటే ఊహాజనిత కరెన్సీ. దీనిపై ఏ ప్రభుత్వ నియంత్రణ ఉండదు. ఈ కరెన్సీని ఏ బ్యాంకు జారీ చేయదు. ఇది ఏదో ఒక దేశానికి చెందిన కరెన్సీ ఎంత మాత్రం కాదు కాబట్టి దీనిపై ట్యాక్స్ అనే ప్రసక్తే ఉండదు. ఇది పూర్తిగా రహస్య కరెన్సీ. ఈ కరెన్సీని ప్రభుత్వానికి తెలియకుండా రహస్యంగా దాచిపెట్టుకోవచ్చు. దీనిని ప్రపంచంలో ఎక్కడైనా నేరుగా అమ్మేయొచ్చు, కొనుక్కోవచ్చు. దీన్ని కొన్ని దేశాలు నిషేధిస్తే మరికొన్ని దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని దేశాలు ఆమోదిస్తున్నాయి. ఇంటర్నెట్ లో బిట్ కాయిన్ నాణేల ఫోటోలు కనిపిస్తుంటాయి. అవి నిజం కాదు, కేవలం డమ్మీలు మాత్రమే. వాటిలో ముద్రించిన కోడ్ మాత్రమే ఉపయోగపడుతోంది. నిజానికి బిట్ కాయిన్ అనేది కంప్యూటర్ లో దాచుకునే ఒక ఫైల్ లాంటిది. స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ లో డిజిటల్ వాలెట్ రూపంలోనూ దాచుకోవచ్చు. బిట్ కాయిన్ అనుమతించే వ్యాపార సంస్థల వద్ద డిజిటల్ వాలెట్ ద్వారా బిల్లు చెల్లించవచ్చు. మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వారు తమ డిజిటల్ వాలెట్ నుంచి బిట్ కాయిన్ ను మీ వాలెట్ కు పంపించవచ్చు. బిట్ కాయిన్ ఇప్పుడు సర్వవ్యాప్తం అవుతోంది. బిట్ కాయిన్ అంత దరిద్రం ఇంకోటి లేదని టాప్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ అంటూ ఉండేవారు. అదో ర్యాట్ పాయిజన్ అని చెబుతూ ఉండేవారు. కానీ ఆయన కూడా ఇప్పుడు బిట్ కాయిన్ విషయంలో మాట మార్చారు. తాజాగా బిట్ కాయిన్ లో $1 బిలియన్ కన్నా ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. వారెన్ బఫెట్ ఏ స్టాక్ లో పెట్టుబడులు పెట్టారో తెలుసుకోవడానికి ప్రపంచమంతా ఆసక్తితో ఎదురు చూస్తుంటుంది. అమెరికా స్టాక్ మార్కెట్లపై ఎంతో పట్టిన బఫెట్ సడన్ గా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో అప్పట్లో ఎవరికీ అర్థం కాలేదు. చైనా బిట్ కాయిన్ ను బ్యాన్ చేయడానికి సమర్థించిన బఫెట్ ఇప్పుడు అందులోనే పెట్టుబడులు పెట్టి అపారమైన లాభాలను గడించారు. ఈ కరెన్సీ కేవలం కోడ్ రూపంలో ఉంటుంది కాబట్టి దీనిని ఎవరూ దొంగిలించలేరు. ఎవరూ దీనిని హ్యాక్ చేసి నష్టపరచలేరు. అయితే ఇవి ఎక్కడ దొరుకుతాయన్న అనుమానం రావచ్చు. వీటిని 3 పద్ధతుల్లో పొందొచ్చు. మన దగ్గర ఉన్న చట్టబద్ధమైన నగదుతో బిట్ కాయిన్లను కొనొచ్చు. పైగా ప్రపంచంలోనే సంపన్నుడైన ఎలన్ మస్క్ లాంటి టెక్ జైంట్స్ కూడా దీనిని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ కు పోటీదారుగా ఎదుగుతోంది. ఇప్పటికే మన భారత ఇన్వెస్టర్లు 3 లక్షల కోట్ల రూపాయల కన్నా ఎక్కువగా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టినట్లుగా సమాచారం. ఎలాగూ లాభం మీద 30% పన్ను వసూలు చేస్తుంది కాబట్టి భారత ప్రభుత్వం కొన్ని కీలక చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. క్రిప్టో కరెన్సీ వాడుతున్న ఇతర దేశాలతో సమన్వయం చేసుకోవాలి. ఇతర దేశాలతో కలిసి ఒక అంతర్జాతీయ క్రిప్టో కరెన్సీ నిర్వహణ విధానాన్ని తీసుకురావాలి. క్రిప్టోలో వచ్చిన కొత్త ప్రమాదం ఏంటంటే అందులోనూ డూప్లికేట్ కరెన్సీలు వచ్చేసాయి. ఎవరికి వారు సొంతంగా క్రిప్టో కరెన్సీ సృష్టించి ఆన్లైన్ లో పెట్టేస్తున్నారు. అలాంటివి కొనుక్కొని చాలా మంది నష్టపోతున్నారు కూడా. అలా కాకుండా దీనికి ఆమోదయోగ్యమైన రెగ్యులరైజేషన్ ప్రాసెస్ పెట్టాలి. పాలసీకి సంబంధించిన నిబంధనలు పాటించే వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే డూప్లికేట్ వ్యవహారాలకు బ్రేక్ పడుతోంది. ఇన్వెస్టర్లు నష్టపోకుండా ఉంటారు. మీకు తెలుసా, ఇప్పుడు ఒక బిట్ కాయిన్ మీ దగ్గర ఉంటే అది 1,05,00,000 రూపాయలు ఉన్నట్లే. కాయిన్ విలువ మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ప్రస్తుతం పర్సనల్ ఫైనాన్సింగ్ లో బిట్ కాయిన్ అనేది ఒక కొత్త పెట్టుబడి ఎంపికగా మారింది.